అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈవినింగ్ స్నాక్స్ అనగానే ఏం చేయాలి, ఎలా చేయాలి అని చాలా మంది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మీకు అలాంటి బర్డన్ లేకుండా నేను ఈరోజు ఒక మంచి హాట్ అండ్ స్వీట్ కాంబినేషన్ రెసిపీస్ని చూపించబోతున్నాను. ఇవి అలసంద వడలు, క్యారమెల్ జున్ను. సో ఈ రెసిపీలని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను 1 కప్ అంటే 250 ml కప్లో అలసందల్ని తీసుకున్నాను. వీటిని సుమారుగా 6 గంటల పాటు నానపెట్టాలి. ఆ తర్వాత చూస్తే ఇవి నీళ్లలో ఊరి సైజులో డబుల్ అయ్యి చక్కగా ఉన్నాయి. ఇలా నానబెట్టిన అలసందల్ని ఒక మిక్సర్ జార్లో వేస్తున్నాను. ఇందులో అసలు నీళ్లు పోయకుండా వీటిని బరక్కా అయ్యేట్టు రుబ్బుకోవాలి. దీనిలో నేను వేరే పిండి ఏమీ కలపట్లేదు. సో నీళ్లు పోయకుండా రుబ్బితేనే వడలు బాగా వస్తాయి. చూస్తున్నారు కదా, పిండి మిశ్రమం ఇలా గట్టిగా ఉండేట్టు చూసుకోవాలి. ఈ పిండి మిశ్రమాన్ని వేరే గిన్నెలోకి మార్చుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, తరిగిన కొన్ని కరివేపాకులు, చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, చిన్నగా తరిగిన ఒక అల్లం ముక్క వేసుకోవాలి. నెక్స్ట్ నేను చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ వేస్తున్నాను. ఇందులో సగమే వేసుకోవాలి. లాస్ట్లో తరిగిన ఫ్రెష్ కొత్తిమీర వేసి అంతా బాగా కలపాలి. ఇవన్నీ ఒక్కసారి కలిపిన తర్వాత రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. వడలు వేయడానికి పిండి తయారైనట్టే. ఒక బాండీలో నూనె పోసి కాస్త మరిగించాలి. పిండి మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని ఇలా చిన్న చిన్న ప్యాటీస్ లాగా ఒత్తుకోవాలి. నూనెలో ఈ ప్యాటీస్ అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా వేసి వేయించాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయిస్తే ఇవి లోపల వరకు కూడా బాగా కుక్ అవుతాయి. వీటిని 2 వైపుల గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు ఇలా తిప్పుతూ వేయించాలి. ఆ తర్వాత బయటికి తీసేయచ్చు. అంతే, అలసంద వడలు తయారైనట్టే. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. క్యారమెల్ జున్ను చేయడానికి నేను 1/2 లీటర్ పాలని తీసుకుంటున్నాను. ఇవి ముందుగానే కాచి చల్లారించిన పాలు. వీటిని సాస్ పాన్ లో వేసిన తర్వాత 1/2 కప్ పంచదార వేసి బాగా కలపాలి. పంచదార కరిగేంత వరకు పాలని వేడి చేయాలి. ఈ పాలని మరీ ఎక్కువగా మరిగించకూడదు. పంచదార కరిగిన వెంటనే నేను పొయ్యి కట్టేస్తున్నాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. పాలు రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత 3 ఎగ్స్ని పగలగొట్టి ఇందులో వేస్తున్నాను. వీటిని పాలతో కలిపి బాగా గెలకొట్టాలి. దీన్ని వైర్ విస్క్తో లేదంటే స్పూన్తో కూడా గెలకొట్టచ్చు. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ వెనిలా ఎక్స్ట్రాక్ట్ని వేసుకోవాలి. మళ్ళీ ఇదంతా బాగా కలపాలి. ఇవన్నీ బాగా కలిస్తే జున్ను బాగుంటుంది. నేను జున్ను ప్రిపేర్ చేయడానికి చిన్న రామికిన్స్ని వాడుతున్నాను. వీటిల్లో అన్ని వైపులా కొద్దిగా వెన్న రాయాలి. నెక్స్ట్ నేను క్యారమెల్ చేయబోతున్నాను. దీనికోసం ఒక ప్యాన్లో 1/2 కప్ పంచదార వేస్తున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్ల నీళ్లు కూడా పోస్తున్నాను. చూస్తున్నారు కదా, పంచదార లైట్గా పాకంలాగా తయారైంది. ఈ పాయింట్లో పొయ్యి కట్టేయచ్చు. మీరు ఈ మిశ్రమాన్ని మరి ఎక్కువసేపు మరిగిస్తే బాగా గట్టి పాకం లాగా అవుతుంది. సో అలా అవ్వకుండా ముందే పొయ్యి కట్టేయాలి. ఇలా తయారు చేసిన క్యారమెల్ని నేను రామికిన్స్లో వేస్తున్నాను. బేస్ మొత్తం ఇలా క్యారమెల్తో కవర్ అయ్యేట్టు చూసుకోవాలి. ఆ తర్వాత ఇందులో పాల మిశ్రమాన్ని యాడ్ చేయాలి. ఈ రామికిన్స్ అన్నిటినీ ఒక ట్రేలో పెట్టిన తర్వాత బాగా మరిగించిన నీళ్ళని ట్రేలో పోస్తున్నాను. దీనివల్ల జున్ను కాస్త మాయిస్ట్గా ఉంటుంది. ఈ ట్రేని అవెన్లో పెడుతున్నాను. అవెన్ని 150 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఉంచి 40 నిమిషాల పాటు జున్నుని బేక్ చేయాలి. మీకు కావాలంటే దీన్ని కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో నీళ్లు పోసి
ఒక స్టాండ్ పెట్టి పైన చిన్న గిన్నెల్లో జున్ను మిశ్రమం వేసి విసిల్ లేకుండా ఆవిరి మీద ఉడికించాలి. అంతే, క్యారమెల్ కస్టర్డ్ తయారైనట్టే. ఒక కత్తితో సైడ్స్ అన్నిటినీ ఇలా కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టాలి. దీన్ని కరెక్ట్గా ప్లేట్కి మధ్యలో పెట్టి కింద వైపుకి తిప్పి మీకు చాలా టేస్టీగా ఉండే క్యారమెల్ జున్ను వస్తుంది. ఈ క్యారమెల్ జున్నుని మీరు వేడిగా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో ఉంచి చల్లగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. అలసందల్లో చాలా మంచి ప్రోటీన్ కాంటెంట్ ఉంటుంది. పిల్లలు కూడా ఈ వడల్ని ఎంజాయ్ చేస్తారు. వాటితో పాటు కొంచెం ఈ స్వీట్గా ఉండే జున్నుని ఇస్తే చాలా హ్యాపీగా ఈవినింగ్ స్నాక్స్ని ఇంట్లో అందరూ ఎంజాయ్ చేస్తారు. సో తప్పకుండా ఈ రెసిపీస్ని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.